భూదాన్ భూముల దందపై సిబిఐ విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా 26 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై విచారణకు సిద్ధమవుతుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులకు అలాగే సివిల్ సర్వీస్ అధికారుల చుట్టూ ఉచ్చుబిగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వారిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తుంది. గతంలో భూదాన్ భూములకు సంబంధించి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో గత ప్రభుత్వంలో పనిచేసిన ఈ అధికారుల తీరుపై అయితే ప్రస్తుతం విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. దీంతో అటు పార్టీ రజతోత్సవేళ అప్పటి ప్రభుత్వం నటువంటి కేసీఆర్కి ఇప్పుడు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చే అవకాశం కనిపించింది. ఇక అధికారుల పాత్రపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సిబిఐ ఈడీలకు నోటీసులు ఇచ్చింది. భూ కబ్జా అక్రమాలపై దర్యాప్తుకు హైకోర్టు ఆదేశించింది. నాగారంలోని కొన్ని సర్వే నంబర్ల భూమి నిషేధిత జాబితాలోకి ఉన్నట్టుగా పిటిషన్ ఉపసంహరణకు రిజిస్ట్రీ అంగీకరించడంతో హైకోర్టు సోమేష్ కుమార్, నవీన్ మిట్టల్, అమోయ్ కుమార్ పలువురిపై ఆరోపణలు చేసింది. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం కోర్టు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం భూదాన్ భూముల వ్యవహారంపై సిబిఐ విచారణ జరపబోతోంది. దాదాపు 26 మంది ఐఏఎస్ ఐపీఎస్లకు విచారణ జరిగిన తర్వాత ఎలాంటి శిక్షలు పడే ఛాన్స్ ఉందా దానిపై ఉత్కంఠ రేగుతుంది. మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, భూదాన్ భూముల వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అవుతుంది. మరొకసారి సిబిఐ విచారణ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ రామదాస్, రాష్ట్ర వ్యాప్తంగా భూదాని భూముల కబ్జా అక్రమాలపై దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చడానికి సిబిఐ విచారణ జరిపించాలంటూ హైకోర్టు నిర్ణయించింది. దీనికి సన్నద్ధంగా ఉన్నారా లేదా అనే దానిపై వైఖరిని తెలియజేయాలంటూ సిబిఐకి నోటీసులు జారీ చేసింది. అందులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారంతా కీలక స్థానాల్లో ఉన్నటువంటి ఉన్నత అధికారులంటూ వారిపై ఆరోపణలు కూడా అంతే తీవ్రంగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించింది. తీర్పు వెలువడే వరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వే నెంబర్లు 181, 182, 194, 195లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలంటూ అధికారులకు స్పష్టం చేసింది. తమ ముందున్న పిటిషన్ పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని రాజ్యాంగం కల్పించిందని, ఆ మేరకు ఆర్టికల్ 2026 వినియోగించుకొని ఈ ఆదేశాలు ఇస్తున్నామంటూ చెప్పింది. భూదాన్ భూములకు సంబంధించి పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సహా ఉన్నతాధికారుల పాత్రపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఆ భూములను విక్రయించడం, బదిలీ చేయడం సహా ఎలాంటి చర్యలు చేపట్టవద్దంటూ ప్రతివాదనలు స్పష్టం చేసింది. అదీగాక ఆరోపణలు తీవ్రమైన దృష్ట్యా పిటిషన్ ఉపసంహరించుకునే అవకాశాన్ని పిటిషనర్ కు ఇవ్వడం లేదంటూ పేర్కొంది. ఒకవేళ పిటిషనర్ ఉపసంహరించుకోవాలని భావించినా అనుమతించదంటూ రిజిస్టర్ ని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులు ఆదేశిస్తూ తదుపరి విచారణ వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూ కబ్జాపై ఫిబ్రవరి 16న మార్చి 8న అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ అంబర్పేటకు చెందిన వీర్ల మహేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై నకిలీ రికార్డులు సృష్టించి కోట్లాది రూపాయల విలువైన భూమిని కాజేసే చర్యలు చేపట్టారని, ఇప్పటికే కొందరు అనధికారికంగా భూములను బదిలీ కూడా చేయించుకున్నారంటూ 26 మంది ఉన్నతాధికారుల భూ కబ్జాలో ఉన్నందున ఈ అంశంపై సిబిఐ ఈడీతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషన్ తరపు సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ వాదనలు వినిపిస్తూ భూదాన్ భూములపై బినాముల పేరిట రిజిస్ట్రేషన్, భూ కబ్జా, మనీ లాండరింగ్ పై విచారణ జరిపించాలంటూ మహేష్ పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించలేదు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉన్నత అధికారులు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ కుంభకోణంలో ఉన్నారు. కొందరు అధికారులు అందజేసిన పట్టాదారు పాస్బుక్లు, మ్యుటేషన్ ప్రొసీడింగ్లపై వివరాలు సమర్పించేలా రిజిస్ట్రేషన్ స్టాంపుల కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్ కు ఆదేశాలు జారీ చేయండి. భూ కబ్జాలో తెలంగాణతో పాటు ఏపీకి చెందిన సీనియర్ అధికారులు పాత్ర ఉంది. పిటిషనర్ కు హక్కులో ఉన్న భూమిని మోసపూరితంగా బదిలీ చేస్తున్నట్లు అధికారులు తప్పు డాక్యుమెంట్లు చూపించారు. అయితే అధికారుల భూ రికార్డు ఎలా తారుమారు చేశారో, తప్పుడు వారసత్వ పత్రాలు ఎలా తయారయ్యాయో, పట్టాదారు పాస్బుక్లను చట్టవిరుద్ధంగా ఎలా జారీ చేశారో దర్యాప్తు చేయాల్సింది. ధరణి పోర్టల్ ను కూడా దుర్వినియోగం చేశారు. తన భూమి కోసం పోరాడుతున్న పిటిషనర్ కు సాయం చేసే బదులు తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారు. ఇప్పటికీ 10కి పైగా లీగల్ నోటీసులు పంపారు. క్షమాపణ చెప్పకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామంటూ వేధిస్తున్నారు. మోసపూరిత పాస్బుక్లను రద్దు చేయాలి, భూమిని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకోవాలి, సంబంధిత అధికారులపై విచారణకు ఆదేశించాలని వాదనలు విన్న న్యాయమూర్తి ఇది అతిపెద్ద కుంభకోణంలో కనిపిస్తుందని, ఆ భూములకు సంబంధించి తదుపరి లావాదేవీలన్నింటినీ నిలిపివేయాలంటూ ఆదేశించారు. తదుపరి విచారణ జూన్ 12కు వాయిదా వేశారు. రామదాస్, ప్రధానంగా ఐఏఎస్ కు సంబంధించి ప్రతిపాదన వివరాలు ఒకసారి చూస్తే వికాస్ రాజ్ భార్య ఐశ్వర్య రాజ్, సందీప్ సుల్తానియా భార్య రీటా సుల్తానియా,
ఆంజనేయుల భార్య దివ్యశ్రీ ఐఎస్ లు, నవీన్ మిత్తల్, అమయ్ కుమార్, రాజశ్రియ, అజయ్ జైన్, రిటైర్డ్ సిఎస్ సోమేష్ కుమార్ భార్య జ్ఞానముద్ర, రిటైర్డ్ ఐఎస్ జనార్దన్ రెడ్డి కుమారుడు రాహుల్. ఐపీఎస్ సంబంధించి చూస్తే డీజీపీ జితేందర్ భార్య వేణుగోయల్, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి భార్య హేమలత, లక్ష్మీనారాయణ భార్య ఇందూరావు కావేటి, ఇక విశ్వప్రసాద్ కుమారుడు వరుణ్, విక్రమ్ సింగ్ మాన్ భార్య నందిల్ మాన్, కమల్సన్ రెడ్డి భార్య రాధిక, ఉమేష్ రావు భార్య రేఖా షరఫ్, రాచకొండ కమిషనర్ కుమారుడు ఓమనివి, ఐపీఎస్ మహేష్ భగవత్, రవిగుప్తా, తరుణ్ జోషి, సౌమ్య మిశ్రా, స్వాతి లక్రా, తోట శ్రీనివాసరావు, సుబ్బారాయుడు, రాహుల్ హెగ్డే, రిటైర్డ్ డీజీపీ అనురాగ్ శర్మ, రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ రావు భార్య పావనీరావు, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి కుమారుడు నితీష్ రెడ్డి, మాజీ డీజీపీ ఏకే మోహంతి, విశ్రాంతి డీజీపీ గోవింద్ సింగ్ కుమారుడు, ఇక సవ్యత్ సాచి ప్రతాప్ సింగ్, ఐఆర్ఎస్ అధికారి వసుంధర్ సింహ, వీరందరూ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 26 నుంచి 28 మందికి మరి ఇప్పటికే నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క భూమి విషయంలో ఏదైతే భూదాన అక్రమంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ల పైన వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో మాత్రం ఆ నిషేధానికి సంబంధించి, ఆ భూమికి సంబంధించి ఏదైతే నాగారంలోని పలు సర్వే నెంబర్ల భూమి నిషేధ జాబితాలకు వెళ్ళింది కాబట్టి పిటిషన్ ఉపసంహరణ రిజిస్ట్రేషన్ కు అంగీకరించడంటే హైకోర్టు చెప్తూనే ఎవరైతే అక్రమాలకు సంబంధించి దర్యాప్తు మరి అటు సిబిఐడికి ఫిర్యాదు చేయనట్టుగా తెలుస్తోంది. కాబట్టి సో ప్రధానంగా సోమేష్ కుమార్ గురించి అందరికీ తెలిసింది. రామదాస్ సోమేష్ కుమార్ గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారు. ఇప్పుడు కాళేశ్వరం లాంటి పథకాలు, గొర్రెల స్కామ్ లాంటి కొన్ని పథకాలలో ఆయన కొన్ని విచారణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆయన మీద కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి గతంలో సైతం. ఇక నవీన్ మిట్టల్ మీద కూడా అనేక మార్లు ఎలిగేషన్స్ వచ్చినాయి. అమయ్ కుమార్ గురించి కూడా తెలిసింది. అమయ్ కుమార్ కూడా ఇప్పటికే రంగారెడ్డి మల్కాజ్గిరి మేడ్చల్ సంబంధించి జిల్లా కలెక్టర్ గా పనిచేయడం. అమయ్ కుమార్ అనేక మార్లు ఈడీ ఆఫీసులకు విచారణకు వెళ్ళడము, ఏదైతే ధరణిని అడ్డు పెట్టుకుని 100 ఎకరాల ప్రభుత్వ భూమిని చేతులు మార్చారు పట్టాదారులుగా, మరి కొంతమంది ఎన్ఓసీలు కూడా కంపెనీలకు ఇట్లా అనేకమైనటువంటి యాక్టివిటీస్ లో అమయ్ కుమార్ పాల్గొనడంటూ రావడం, ఇట్లా చాలా మంది పేర్లు, సో చాలా మంది కీలక ఉన్నత అధికారుల పేర్లే ఉన్నాయి. సో మరి ఉన్నతాధికారులు రవిగుప్తా లాంటి అధికారుల పేర్లు ఉండడం కూడా తాజాగా మరి ఎట్లా ఉండబోతుంది, భవిష్యత్తులో ఈ కేసు ఎక్కడికి పోతుంది అనేటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. రామదాస్ రైట్, ఎస్. సో భూదాన్ భూముల దందాపై సిబిఐ విచారణ జరగబోతున్నట్టు తెలుస్తుంది. సో 26 మంది ఐఏఎస్ ఐపీఎస్లకు జైలు శిక్ష పడే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ఇక వీటి అక్రమాలపై ఐఏఎస్ ఐపీఎస్లపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వారి పాత్రపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సిబిఐ ఈడీలకు కూడా నోటీసులు జారీ చేసింది. సో మొత్తం మీద భూ కబ్జా అక్రమాలపై దర్యాప్తుకు హైకోర్టు ఆదేశించింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.